ఉసిరి నిమ్మ ఆవకాయని చేయబోతున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని చూద్దాం. ఉసిరి నిమ్మ ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించుకున్న ఉసిరికాయ ముక్కలు, వేయించుకున్న బజ్జీ మిరపకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం, ఆవాలు, మెంతులు కలిపి చేసుకున్న పొడి. అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ కడాయి పెట్టి కొంచెం నూనె వేడి చేద్దాం. తీసుకుంటున్నాను. ఆవాలు అందులో వేసి చిట్పట్లాడగానే ఆపేసాను. ఆవాలు అంటే ఆవాలు వేసి చిట్పట్లాగానే ఆపిస్తే అయిపోయింది. ఇప్పుడు నేను కొలత తీసుకుంటున్నాను మేడం. ఉసిరికాయలు జస్ట్ కట్ చేశారా? కడిగి కట్ చేసి బాగా వేయించాను. వేయించారా? ఆయిల్లో వేయించాలా? ఇవి 8 ముక్కలు వేసుకున్నామండి. దీంతో 8 కప్పులు 1 5 6 9 7. నన్ను ఎలా మిస్లీడ్ చేస్తారు ఇప్పుడు. మ్యాథ్స్ టీచర్ ఇవి లేరు, చచ్చిపోయేది. అయిపోయిందండి. ఇవి 8 వేసుకున్నాం ప్రవీణ గారు. మిరపకాయల్ని కొంచెం మగ్గించేసాను నూనెలో. అలాగే ఉసిరికాయలు కూడా సన్నగా కోసేసి నూనెలో మగ్గించడం అంటే జస్ట్ ఇలా ఆయిల్లో వేయించడం. ఆయిల్లో వేయించి పెట్టారు. కొంచెం ఆయిల్ జస్ట్ వేయించి డీప్ ఫ్రై లాగా కాదు, వాళ్ళు వేయించడం అంటే పచ్చి ఇది లేకుండా. ఇప్పుడు అయింది కదండి. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్రొసీజర్. ఇప్పుడు 8 వేసుకున్నాం. ఇవి 8 అవి 8 కదండి. అప్పుడు 2 వేస్తున్నాను. కారం భలే ఉంది. ఉసిరికాయ తింటుంటే ఆయిల్లో వేయించింది చాలా బాగుంది. 2 గిన్నెలు, దీనికి 1 గిన్నె దానికి 1 గిన్నె 2 వేసాం. తర్వాత మెంతులు, ఆవాలు త్వరగా వేయించేసి పౌడర్ చేసిన పౌడర్ 1 కప్పు అయిపోయింది కదండి. నెక్స్ట్ ఉప్పు 2 గిన్నెలు ఉప్పు వేస్తున్నాను. 2 గిన్నెల కన్నా తక్కువ వేయాలి ఎప్పుడు. ఉప్పు 1.5 వేద్దాం, ఎందుకంటే ఉప్పు బట్టి టేస్ట్ బట్టి ఉంటుంది కదా. 1.5 వేసాం. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే నిమ్మరసం ఉంది. నిమ్మరసం పులుపు రావాలని 1.5 వేస్తున్నాను. ఇది అయిపోయాక నెక్స్ట్ ఏంటంటే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయి పసుపు వేయలేదు. చిటికెడు అంతా పసుపు. మీకు ఎవరికైనా కావాలంటే మెజర్కి చిన్న టీ స్పూన్. సరే, ఇప్పుడు ఆయిల్ పోసేయండి. ఆల్రెడీ ఆయిల్లో ఆవాలు వేసి వేయించాము. కొంచెం చల్లగానే ఆయిల్ వేసేస్తున్నాం. కౌశల్య గారు, నాకు ఒక డౌట్. నిమ్మకాయ రసం వేసాం కదా, పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందా? ఉంటుంది, ఏం పాడవదు. డౌట్ ఉన్నవాళ్ళు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అని బాగానే ఉంటుంది. ఎందుకు వచ్చిందని సేఫ్ సైడ్ తిప్పు కూడా చెప్పేశారు. అయిపోయింది కదా. మొదలుపెట్టిన దగ్గర నుంచి అయిపోయే వరకు ఒప్పుకోరు అనమాట. అయిపోయింది అని మార్క్ పెట్టేస్తే అమ్మయ్య ఇంకో రెసిపీకి వెళ్ళిపోతారు అనమాట. మనం ఎంత ఫాస్ట్గా నేర్చుకోవాలంటే అంత ఫాస్ట్గా నేర్చుకోవాలి. స్టార్ట్ ఎండ్ అసలు ఎవ్వరు ఇక్కడ డైరెక్టర్, కెమెరామెన్ ఎవ్వరు మాట వినే ప్రసక్తే లేదు మా కౌశల్య గారు, తెలుసా. స్టార్ట్ ఎండ్ ఆవిడే. పాప మా డైరెక్టర్ అసలు అన్ని ఎపిసోడ్లు కూర్చొని చేస్తే ఒక్క ఎపిసోడ్కి మాత్రం నుంచొని ఇల్లు చూసుకుంటూ అంటారు. అదండి మా పరిస్థితి. ఓకేనా? నిజం చెప్పాను ఇవాళ. మీరు నా గురించి ఎప్పుడు నిజమే చెప్తారు. జోకోచి సొత్తకోచి మిచ్చుకోని అని కోర్టులో చెప్తారు కదా. నేను ఏం చెప్తున్నానో నిజమే చెప్తాను అంటారు. అవును, అలాగనమాట. మీరు ఎప్పుడు నిజమే చెప్తారు. సరే, ఇక బౌల్లో తీసేద్దాం. డన్. అంటే ఇన్ని సంవత్సరాలు అయ్యాక మా ఎక్స్పర్ట్స్ అసలు అంటే నాకు తెలిసి ఏ వంట షోలో కూడా ఎక్స్పర్ట్స్ ఇన్ని సంవత్సరాల నుంచి ఆడియన్స్కి ఈక్వల్ టు యాంకర్తో లాగా కనెక్ట్ అయిపోయి వంట చేస్తున్నారంటే అది అమ్మ చేతి వంట, అత్తమ్మ రుచులు, చట్పట్ ఇవేనేమో నాకు అనిపిస్తుంది. నాకు కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది. అందుకే మీరు ఎంతైనా ఓన్ చేసేసుకుంటారు మా కౌశల్య గారి గురించి అని చెప్పేసాను అనమాట. ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది, బౌల్లోకి తీసేద్దాం. నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే.
నిమ్మ ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించుకున్న ఉసిరికాయ ముక్కలు, వేయించుకున్న బజ్జీ మిరపకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం, ఆవాలు, మెంతులు కలిపి చేసుకున్న పొడి. ఉసిరి నిమ్మ ఆవకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె పోసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో ఆవాలు వేసి కొద్దిగా చిటపట అన్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వేయించిన ఉసిరికాయ ముక్కలన్నీ పెట్టుకోవాలి. అలానే దానికి సరిపడంత వేయించిన బజ్జీ ముక్కలు, తర్వాత అందులో సరిపడంత కారం, ఆవాలు, మెంతుల పొడి, సరిపడంత ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసి బాగా కలపాలి. తర్వాత అందులో ఆవాలు వేయించిన నూనెను వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఉసిరి నిమ్మ ఆవకాయ రెడీ.